ఎవరు బాధితులు, ఎవరి మీద ఎవరు దాడులు చేశారు? ముఖ్యంగా బాధితులు బీసీలు, పాపం ఎస్సీలే కదా ఎక్కువ శాతం. ఓట్లేస్తున్నాను వాళ్ళ మీద పోయి కాలనీల మీద పోయి కొట్టింది ఎవరు? ఏ సామాజిక వర్గం, ఏ పార్టీకి సంబంధించిన ఏ సామాజిక వర్గం అత్యధికంగా అనుసంధానంగా ఉన్న సామాజిక వర్గం కాదా అని అడుగుతా ఉన్నా. ఊర్ల మీద ఏ బడి కొట్టడం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ రోజున కూడా సత్యనపల్లి ఇంకా మాదాలు ఇదే పరిస్థితి. పొద్దున్న నుంచి బైకులు తగలబెడుతున్నారు. వాళ్ళు ఊర్లో వెళ్ళిపోయి ఉన్నారు. అంటే ఓట్లు ఎవరు వేయకూడదా? మీరు ఓట్లు వేసుకుంటారా? నిజంగా చెప్తాను, దీనికి నిజంగా ఐజీ గారు, ఎస్పీ గారు, మీరు కావాలంటే రిగ్గింగ్ చేయించుకోవాలంటే చేయించుకోండి, ఇబ్బంది లేదు. అంతేగాని జనాల మీద కొట్టమని చెప్పటం, ఆ ధైర్యాన్ని ఇవ్వటం, అంటే ఒక భయభ్రాంతులు చేయటం, మళ్ళీ గతం 25 సంవత్సరాల క్రితం జరిగిన అన్నీ కూడా మళ్ళీ ఈరోజు పల్నాడికి తీసుకురావాలి, మళ్ళీ ఆ భయాన్ని తీసుకురావాలి, ఊరి మీద పడి కొట్టాలనుకోవటం ఇప్పుడేనాయా? జగన్మోహన్ రెడ్డి గారు అందరి ఆశీస్సుల్లో బీసీలకి ఏదో అట్టా, ఎస్సీలకి ఏదో అట్టా లేస్తున్నారు అంటే దాన్ని మళ్ళీ అణిచేయాలా అన్న ఆలోచన చేసే కార్యక్రమం నిన్న జరిగింది. రాత్రి 11 నిజంగా నర్సరావుపేట అందరూ చూశారు. ఎమ్మెల్యే ఇంటి మీదకే వచ్చి దాడి చేశారు. అదే ఎమ్మెల్యే గారు ఎస్పీ గారికి ఊళ్ళ మీద పడుతుంటే కనిపించలా. ఎమ్మెల్యే గారు మళ్ళీ రిపీటెడ్గా ఒకసారి రిక్వెస్ట్ చేసిన తర్వాత అందరినీ పంపించిన తర్వాత మళ్ళీ కూడగొడుతున్నారు, తప్పదు ఇక్కడ నాకు పేషెంట్స్ ఉన్నారని చెప్పి తీసుకుంటే మాత్రం వచ్చి సార్ జనాలు పంపించమంటాడు. అక్కడ దాడులు జరుగుతూ ఉన్నారు. మీరు అన్నీ ఇక్కడ పిడుగురాల్లో కానీ ఇక్కడ కానీ హాస్పిటల్ చూశారంటే తలకాయ పాలు కొట్టిన వాళ్ళందరూ ఎవరు కనుక్కోండి. పాలు కొట్టించుకున్న వాళ్ళందరూ పాపం, తలకాయలు కాళ్ళు కొట్టించుకున్న వాళ్ళంతా ఎవరు? వైసీపీకి సంబంధించిన వాళ్ళు కదా పాపం. అందరూ ఎవరు? అందరూ బీసీలో, ఎస్సీలో, మైనార్టీలో. నిన్న గుండ్లపల్లిలో బూత్కెళ్ళి 4 తలకాయ పాలు కొట్టారు. ఎవరు? ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చి పోయిన తర్వాత. ఊర్లూరిని కొడతా ఉన్నారు గురజాల్లో. ఇంకా మాచర్లు అంటే తీసేయండి, ఒక స్పెషల్ సిస్టమే దిగేసింది. ఒక ఐజీ, ఒక ఎస్పీ, ట్రైనీ డిఎస్పీలు, పోలీస్ బెటాలియన్ అంతా కొరవ నియోజకవర్గాలలో కన్నా మొత్తం మాచర్లో దింపారు. ఇంకేదన్నా ఉంటే వైసీపీకి సంబంధించిన ఊర్లు ఉంటే అక్కడ దింపారు. అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఊర్లన్నీ విచ్చలవిడిగా ఒక మనిషిని పెట్టి ఒక పోలీసు. ఆ పోలీసు కూడా పాపం ఏదైనా 30 సంవత్సరాలు కాదు పాపం, ఒక 60 సంవత్సరాలు, 55 సంవత్సరాల వాళ్ళను, రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళని పెడతారు. పాపం ఆయన ఏం చేస్తాడు? ఈ కార్యక్రమం ఓడిపోతారనే భయం. ఈరోజు ఖచ్చితంగా పల్నాడులో నర్సరావుపేటలో 7 గెలుస్తున్నాం, ఎంపీ గెలుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆయన ఓట్లేని ప్రజలందరూ కూడా వచ్చారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. For more videos like this, subscribe Big TV channel.